2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సువార్త పరిచయం చేశారు. ఒకరోజు యేసు ప్రభు వారు వచ్చిన ప్రజలందరితో కూర్చొని ఒక కొండ మీద ప్రసంగిస్తూ కొన్ని దినాల పాటుగా ఒక సువార్త సభను ఏర్పాటు చేశాడు. ఆ సభ అనంతరం వారికి భోజనం పెట్టాలని యేసు ప్రభు వారు ఆశించి ఒక కుర్రాడి దగ్గర ఉన్న ఒక యవ్వనస్తుడి దగ్గర ఉన్న రొట్టెలను చేపలను తీసుకొని ఆయన విరిచి వడ్డించి వారందరికీ భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలట అనేకులకు భోజనం పెట్టాడు. ఆ భోజనం 5,000 మందికి పైగా తిన్న తర్వాత 12 గంపులు మిగిలినాయట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12 గంపలు మిగిలినాయి. అంత అయిపోయింది. అందరూ ఇటు వెళ్ళిపోయారు. సడన్గా యేసు ప్రభు వారు శిష్యులు పిలిచి, శిష్యులారా ఇలా రండి అన్నాడు. సముద్రం అద్దరికి కనబడుతుంది కదా మీకు, ఆ అద్దరి భాగానికి వెళ్ళండి మీరు అన్నాడు. వీళ్ళు బయలుదేరి ఒక దోణి తీసుకుని శిష్యులు 12 మంది అద్దరి భాగానికి సముద్రంలో ప్రయాణమయ్యారు. బాగా చీకటి పడిపోయింది. యేసు ప్రభు వారు ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వీరు దోణి తీసుకొని బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నారండి. ఆ దోణి వెళ్తుంది. ఆ దోణి మీదకు ఒక అల వచ్చింది. బాగా అల భయంకరంగా కొడుతుంది. ఆ దోణి మీదకి ఎప్పుడైతే అల కొట్టడం ప్రారంభమైందో సముద్రంలో, అది చీకటి వేళ కాబట్టి ఆ దోణి అటు ఇటు కదులుతుంది. వాళ్ళు కేకలేస్తున్నారట, అయ్యో దోణిలో ఉన్నాం, మనం సముద్రం మధ్యలో ఉన్నాం, మన పరిస్థితి ఏమైందో, మన జీవితం ఏమైందో, మనమే ఉన్నాం, మనతో ప్రభువు కూడా లేడు ఈ సమయంలో, ఎట్లా అని భయపడుతున్నారు. భయపడుతూ కేకలేస్తుంటే కొండ మీద ఏకాంతముగా ప్రార్థనకు కూర్చున్నటువంటి ప్రభువు ఆ చీకట్లో వారు పడుతున్న బాధను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు చూశాడు వారి బాధను, వారి కన్నీటిని, వారి భయమును, వారి ఆందోళనను, వారి కలవరాన్ని చూసి యేసయ్య కొండ మీద నుంచి లేచాడు. ఆ రోజున సముద్రములో అలల చేత కొట్టబడుతూ భయంతో, ఆందోళనతో, కలవరంతో, భయపడుతూ, వణికిపోతూ మేము చనిపోతామేమో అని గజగజగజలాడుతున్నటువంటి శిష్యులను చూచినటువంటి ఆ కనులు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాయి. ఈరోజు నీ స్థితిని చూస్తాయి. ఈరోజు నీ బాధను చూస్తాయి. ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాయి. నువ్వు బాధలో ఉంటే నీ స్నేహితుడు చూడకపోవచ్చు. నువ్వు దుఃఖంలో ఉంటే నీ బంధువు చూడలేకపోవచ్చు. నువ్వు కన్నీటితో బాధపడుతూ ఉంటే నీ బంధువులు ఎవరు నిన్ను చూడలేకపోవచ్చు. వారి కనులు నిన్ను కనుగొనలేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వారెక్కడో సముద్రంలో ఉన్నారు, వారెక్కడో మార్గ మధ్యములో ఉన్నారు, చాలా దూరం యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ వారి కేకలు యేసయ్య హృదయాన్ని తాకుతున్నాయి. వారి అరుపులు యేసయ్య హృదయాన్ని తాకుతున్నాయి. వారి కలవరము, వారి దుఃఖము, వారి ఆవేదన, మనం చనిపోతామేమో అని ఒక భయం యేసు ప్రభు వారిని తాకాయి. యేసు ప్రభు వారు వారిని చూశాడు. ప్రియ దైవ జనాంగమా, నీ దగ్గర నీ బంధువులు డబ్బులు ఉన్నప్పుడు చూస్తారు. నీ స్నేహితులు నువ్వు మంచి పరిస్థితుల్లో, మంచి స్థితిలో ఉన్నప్పుడు చూస్తారు. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు చూడరు. నువ్వు ఆవేదనతో ఉన్నప్పుడు ఎవరు రారు నీ దగ్గరికి. నువ్వు కలవరంతో, కొట్టుమిట్టాడుతూ, సమస్యలతో, వేదనలతో, ఒంటరిగా నువ్వు కుమిలిపోతున్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. నీ దగ్గరికి బంధువులు ఎప్పుడు వస్తారంటే అన్నీ ఉన్నప్పుడు వస్తారు బిడ్డ. సంపదలు ఉన్నప్పుడు వస్తారు, సంతోషం ఉన్నప్పుడు వస్తారు. నువ్వు మంచి హోదాలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, నీ నెల జీతం లక్షలు నువ్వు సంపాదించే టైంలో, వ్యాపారం చేసే సమయంలో, నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరి దగ్గరకు వస్తారు.
నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కేకవేయి, ఏ మనుషుడు రాడు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కేకవేయి, ఏ స్నేహితుడు రాడు. ఏ బంధువు నిన్ను చూడలేడు, ఏ కుటుంబీకుడు నిన్ను చూడలేడు, ఎవరు నీ దగ్గరకు రాలేరు. కానీ యేసయ్యట ఆ దుఃఖాన్ని చూసి, ఆ కలవరాన్ని చూసి, వారి ఆందోళన చూసి దూరంగా చీకట్లో, అయ్యో నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నా పిల్లలు శ్రమ పడుతున్నారు, సముద్రంలో మునిగిపోతారేమో, వారికి ఎంతో నవ్వుద్దామోనని దిక్కును తన ప్రార్థనను ఆపివేసి ఆయన బయలుదేరాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రభు ఎలాంటి వాడంటే, నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ కలవరాన్ని చూచే దేవుడై ఉన్నాడు.